అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రారెడ్డి, నాగిరెడ్డిపాలెం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. నాకు 65 సంవత్సరాలండి. నాకు 2.5 పొలం ఉంది. ఫస్ట్ మాది వ్యవసాయం కొట్టేపామండి. ఫస్ట్ కాడ నుంచి కూడా అక్కడ నుంచి మేము ఎరువులు, అప్పుడు మాకు ఆవులు ఉండేవి, 10-15 ఆవులు, బరుగోడు కూడా ఉండేవి, ఎద్దులు, వ్యవసాయం ఉండేది. అప్పుడు మేము ఈ ఎరువులు వేసుకొని దెబ్బలు పొలం తోలుకొని పండించేవాళ్ళం. రసాయన ఎరువులు వాడటం వల్ల పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఆ పెట్టుబడులకు తగ్గట్టు ఈ దిగుబడులు కూడా తగ్గిపోయినాయి. దాన్ని తినటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా షుగర్లు అనేది, బీపీ అనేది వస్తుంది. నా కోసం, కుటుంబం కోసం 10 సంవత్సరాల నుంచి మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావటం జరిగింది. ఘనజీవామృతం 4 క్వింటాలు దుక్కిలో వేయటం జరిగింది. రెండున్నర ఎకరాలు ఈ సంవత్సరం ఈ పొలంలో బొబ్బాయి వేయటం జరిగింది. తర్వాత కూడా మేము ఈ ముద్దుల కాడ వేయటం అనేది కూడా నెలకి కానీ 2 నెలలకి ఒకసారి వేయటం జరుగుతుంది. దవజామామృతం ఈ మొక్కల దగ్గర పోసుకోవటం కూడా జరుగుతుంది. బొబ్బాయిలు వచ్చే తెగులకి పేడ, మూత్రం ద్రావణం, ఇంగవ ద్రావణం, పుల్లటి మజ్జిగ ఈ తెగులకి బొబ్బాయికి వారం పిసికా చేస్తాం. పూత పిండి రావటానికి, ఊరటానికి బాగా పనిచేస్తా అనే ఉద్దేశం మీద దాన్ని వారం పిచికారీ చేయటం జరుగుతుంది. బొబ్బాయిలో వైరస్ రాకుండా శొంఠి పాలు వాడటం జరుగుతుంది. బొబ్బాయి కాయలు 40 టన్నులు అమ్మటం జరిగింది. కేజీ 20 రూపాయల కాటికి అమ్మటం జరిగింది. 8 లక్షలు వచ్చినాయి. ఈ కూలీలు, ఖర్చులు ఇవన్నీ బాగా నాకు 5 లక్షలు మిగిలినాయి. ఇప్పుడు ఇంకొక 40 టన్నులు కోయటానికి సిద్ధంలో ఉంది. ఈ పొలంలో ఉన్న కాయలకి ఇంకా 2 లక్షల దాకా వస్తాయని అనుకుంటున్నా. ఈ రేటు తగ్గవచ్చు, పెరగవచ్చు. నా వయసు 65 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నా పొలంలో పనిచేసి నేను 7 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తున్నా. నా పొలం రోడ్డు అమ్మట కావడంలో ఈ పండిన కాయలు రోడ్డు మీద పెట్టుకొని అమ్మటం జరుగుతుంది. నా కుటుంబం ఖర్చులకి రావడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడులు పెంచుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను.